1792 బసవ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు వేదికను అలంకరించిన పెద్దలు జిల్లా కలెక్టర్ గారికి, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగ్ గారికి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మిత్రులు చిక్కాల దత్త గారికి, వినోద్ గారికి, వెండి భద్ర గారికి, కళా శ్రీనివాస్ గౌడ్ గారికి, మీరు నందయ్య గారికి, వీరకుమార్ గారికి, అన్నదానం జగదీష్ గారికి, పరమేశ్వర గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ యొక్క జయంతి ఉత్సవానికి వచ్చేసినటువంటి మిగతా అతిథులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. భద్ర గారు చెప్పినట్టు బసవేశ్వరుల గురించి గంటలు గంటలు కాదు కదా, నెలల తరబడి మాట్లాడినా కూడా ఆ చరిత్ర తరగదు. 40, 50, 100 సంవత్సరాల చరిత్రల గురించి చాలా గొప్పగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. మనకు ఊహకందకన్నటువంటి సమయం దాదాపు 800 సంవత్సరాల క్రితం ఈ వ్యవస్థ ఎట్లుండాలా, ఈ వర్ణ వివక్ష, ఈ కుల వివక్ష, ఈ లింగ వివక్ష, ఈ వివక్షలన్నీ కూడా పోవాలి, ఈ దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి దళితుల జీవితాలలో మార్పులు రావాలి, ఈనాడు మనం గొప్పగా భావిస్తున్నటువంటి ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి మన పార్లమెంటుకు తరాలు ఆనాడు అంత గొప్పగా ఆలోచించినటువంటి ఆ యొక్క మహానుభావుని ఆలోచనలు కేవలం జయంతి సందర్భంగా కాకుండా అనేక సందర్భాల్లో ఆయన గురించి మనమంతా కూడా చర్చించుకోవాలి. మార్పు ఒక పక్క ఆధ్యాత్మికతను జోడిస్తూ, మరోపక్క ఈ వివక్షను దూరం చేయాల. ఈరోజు ప్రజాస్వామ్యంగా మనం ఏ రకమైనటువంటి ఆలోచనలు అయితే చేస్తున్నామో ఆ రోజే 800 సంవత్సరాల క్రితం అంత గొప్పగా ఆలోచించినటువంటి ఆ యొక్క మహానుభావుడు, కేవలం ఆయన విగ్రహం ఎక్కడో ఒక దగ్గర, ఇది ఏ కులానికో సంబంధించినటువంటి వ్యవస్థ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే బసవేశ్వరుడు ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని అనుకుంటారు. బసవేశ్వరుడు భారతదేశం ప్రజలంతా కూడా పూజించేటటువంటి బసవేశ్వరుడు. ప్రతి ఒక్కరింట్లో బసవేశ్వరుని ఫోటో ఉన్నారు. ఇది అందరికీ తెలియాల్సిన అవసరం. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ ఏ అవకాశం ఉన్న ధార్మిక కార్యక్రమాలలో ఒక్కొక్క ఫోటో కూడా మనం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. చరిత్ర ప్రజలకు తెలిస్తేనే దానిని అనుకరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకే మరొక్కసారి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చాలా భారం ఉన్నది, మీకు కూడా ఆర్థికమైనటువంటి భారం. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆర్థిక భారం మోస్తున్నదో జిల్లా కలెక్టర్ గారు కూడా అంతకన్నా ఎక్కువ ఆర్థిక భారం మోస్తున్నారు. కానీ ఒక సంతోషం ఏంటంటే, నా 32 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజలలో కలిసి ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఈ జిల్లాని పరిపాలిస్తున్నటువంటి కలెక్టర్గా మన జిల్లాలో బాధ్యతలు నిర్వహించడం మనందరి అదృష్టం. నేను కూడా ఈ సందర్భంగా నా సహచరులైనటువంటి బీసీ సంక్షేమ సంఘ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి చిన్న చిన్న అవసరాలు ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా నా దృష్టి కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది మన అందరి బాధ్యత కాపాడు. ఏదో ప్రభుత్వాలే చేయాలా, ఫలానా కుల సంఘమే చేయాలన్న ఆలోచన కాకుండా ఇది అందరికీ సంబంధించినటువంటి వ్యవస్థ. అటు జ్యోతిబా ఫులే కావచ్చు, ఇటు బసవేశ్వరుడు కావచ్చు, వీళ్ళ ఆలోచన అంతా కూడా ఎప్పటికీ అందరూ బాగుండాలన్నటువంటి ఆలోచనతోని వాళ్ళు వ్యవహారం చేసిన వాళ్ళు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం సాయం చేస్తున్నది. అధికారికంగా చేసినప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడవచ్చు. కానీ మనం కలిసి ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎక్కువ సంఖ్యలో అందరినీ కూడా ఆహ్వానించే విధంగా ప్రయత్నం జరగాలి. అంత గొప్ప వ్యక్తి చరిత్రని కేవలం 10ల సంఖ్యలో మనకే కాదు, చాలామందిని ఇటువంటి కార్యక్రమాలకు ఆహ్వానించాలా. చరిత్ర ఎప్పుడైనా కానీ ప్రజలకు తెలిస్తేనే దాన్ని అనుకరిస్తారనే మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇది మామూలు చరిత్ర కాదు. ఒక పక్క ఆధ్యాత్మికత, మరో పక్క సామాజిక స్పృహతో ఈ ప్రపంచాన్ని, ఈ యొక్క భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆ మహానుభావుడు. మరొక్కసారి మీ అందరికీ
బసవేశ్వరుని జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.